ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 1-2-2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము, శశిర ఋతువు మాఘమాసము, శుక్లపక్షము, తదియ ఉదయం 11:37 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతున్నది. పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి 2:32 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 6:51 నుండి 8:21 వరకు, అమృత ఘడియలు రాత్రి 7:06 నుండి 8:35 వరకు, వర్జం ఉదయం 10:10 నుంచి 11:39 వరకు, రాహుకాలం ఉదయం 9:01 నుండి 10:38 వరకు, సూర్యోదయం 6:51కి, సూర్యాస్తమయం 6:07కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం బ్రహ్మాండంగా కనబడుతుంది. మీకు మంచి సౌలభ్యవంతమైనటువంటి వస్తు వాహన లాభము, విద్యా ఉద్యోగ అనుకూలత, రాజకీయ రంగంలో వృద్ధి, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తువ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వరకు లాభము, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థికి స్వదేశంలో విదేశాల మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం, వాహన యోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, చక్కటి అనుకూలమైనటువంటి కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, నూతన వ్యక్తులతో పరిచయము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కలిసి వచ్చే అవకాశాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలత, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను చాలా మంచి శుభయోగాలు, వ్యాపార లాభం, విద్యాలాభం, విదేశీయానం, ప్రయాణ అనుకూలత పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలే. చాలా మంచి ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆర్థిక విషయాలు వెసులుబాటు, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, విద్యార్థికి విదేశాల్లో మంచి ఉన్నత స్థాయి విద్యా ప్రాప్తి పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభవంతమైన శుభస్థితి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో వృద్ధి పొందుకోవడం, ఆగిపోయినటువంటి పనులు పునఃప్రారంభం కావడం, వృత్తి ఉద్యోగాల లాభాలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, విశేషమైనటువంటి శుభ ఫలితాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవచ్చు, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి అప్పుల బారి నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశాలు, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే శుభతరుణం. ఇది చాలా మంచి అనుకూలవంతమైనటువంటి కుటుంబ సౌఖ్య, ఆనంద, ఆర్థిక, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి పండగ వాతావరణం,
ఒక మంచి వ్యక్తితో పరిచయం గాని, భార్యాభర్తల మైత్రి గాని, వైవాహిక ఆనందం, అలాగే ప్రేయసి ప్రేమ సఖ్యత, చాలా కాలం తర్వాత చిన్ననాటి మిత్రుల్ని కలుసుకునే అవకాశం, ఒక కొత్త వ్యాపారానికి ఆవిష్కరణ చేయడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవే వారికి, తోలు రెగ్దిన సూపర్ స్టోన్ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గుణమర్జెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వరకు వృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చును. విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయండి, తప్పకుండా విజయం వెళ్తారు. అలాగే పరీక్షల సమయంలో అనుకూలత నుండి విజయం ప్రాప్తించుకునే అవకాశాలు, ప్రతి పరీక్షలో విజయం సాధించవచ్చును. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉంది. చాలా మంచి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి పెద్దల శుభయోగాలు, ఆశీస్సుల వల్ల ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. విదేశాలకు కూడా స్థిర నివాసాలను పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే సినిమా రంగ వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కాస్త 11 గంటల వరకు, ఉదయం 11 గంటల వరకు జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క కార్యక్రమాల్ని 11 సమయం వరకు, అంటే 11 గంటల వరకు వాయిదా వేసుకొని ఆ తరువాత మీరు కనుక కార్యక్రమ ప్రారంభం చేస్తే విజయము, ఆనందము, ఆరోగ్యం. 11 లోపల ఒక విపరీతమైనటువంటి ఆర్థిక నష్టము, కష్టము, పూచికత్తుగా సంతకాలు చేస్తే జీవితంలో నష్టాన్ని పొందుకునే అవకాశం, అనవసర ప్రయాణాలు, ఎట్టి పరిస్థితుల్లో మీరు 11లో ప్రయాణం చేయకండి. ఇక తప్పదు ప్రయాణం చేస్తున్న వారికి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని పోగొట్టుకోవడానికి మీరు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని బయలుదేరితే కొద్ది కష్టము తగ్గుతున్నంత వరకే, కష్టం లేకుండా. 11 తర్వాత సునాయాసమైనటువంటి విజయము, ఆనందము, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు. స్వామి 11 లోపల పరీక్షలు ఉంటే ఏం చేయాలి? 11 లోపల పరీక్ష ఉంటే రాయొద్దాం ఏమంటే, నువ్వు రాయదలుచుకుంటే రాయకు, అంటే రాయదలుచుకోకుంటే రాయకు. ఖచ్చితంగా రాయాలి అనుకున్నప్పుడు దానికి వేరే ఆప్షన్ లేదు. తప్పకుండా నువ్వు హయగ్రీవుడు అష్టోత్తరం చదువుకోవాలి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు ఉన్న వారికి, ఇతరత్ర ఏమైనా పరీక్షలు ఉన్నవారు తప్పకుండా మీరు భగవంతుని ఆరాధన చేసుకోవడం, భగవద్గీత పాలన చేయడం. ముందు రోజే ఫలితాలు వస్తున్నాయి కదా, ప్రికాషన్స్ తీసుకోండి. సమయ పాలనకు వెళ్ళాలి, మీ తీసుకెళ్లే వస్తువులు సరిగా చూసుకోండి, ఇతరుల మీద ఆధారపడకండి, మీకు మీరే ప్రిపేర్ అవ్వండి, పరీక్ష కేంద్రానికి గంట ముందు వెళ్ళండి. ఇవన్నీ చేస్తే ఫస్ట్ ర్యాంక్ రాకపోవచ్చు, టాప్ 10 ర్యాంక్స్ రాకపోవచ్చు, కానీ ఒక మంచి ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే కదా జ్యోతిష్యం అంటే, అదే కదా జాతకం అంటే. తప్ప నువ్వు ఫెయిల్ అవ్వాలనో, నువ్వు దరిద్రుడు అవ్వాలనో, నీ జీవితం నష్టం అవ్వాలని ఎప్పుడు చెప్పాడు. ఇది జరగబోతుంది, జాగ్రత్త. దీనికోసం ఎవడో గోరీలు వచ్చేసి మా గురించి చెప్పాల్సినటువంటి అగత్యం పట్టలేదు. ఇంకొకడు పెరియార్లు, మొరియార్లు కొన్ని ఉంటారు, అనేసి గ్రామసింహ లాంటివన్నీ. అటువంటి వాళ్ళు కూడా అంత పెద్ద రాజకీయ పార్టీలు పెట్టుకొని మమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నారు. కాబట్టి దాని గురించి మేము పెద్దగా పట్టించుకోం. కాబట్టి సనాధర్మంలో ఇది చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి ఒక సైన్స్కి మించిన సబ్జెక్ట్ మాత్రం. కాబట్టి దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటూ నేను చెప్పినవి పాటిస్తే లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే తప్పకుండా మీరు జన్మజాతకాన్ని చూయించుకోండి. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు తవ్వే వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం. 11 గంటల ముందు రైతన్నల పొలానికి వెళ్తున్నట్టయితే విద్యుత్ వాహకాలని, వైర్లని, మోటార్ని, అలాగే జంతువుల్ని, అక్కడ పాములు ఉంటాయి, చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా వెళ్ళండి, ద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. లేదని ఎవరు చెప్పారు? జాగ్రత్తలు పాటించమని చెప్తున్నా, ప్రమాదం రాకుండా చూసుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నా. రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ లంచాలకి చేయి జాపకండి. అంటే 11 తర్వాత చేయి జాపొచ్చా? 11 లోపలైతేనేమో నీ జీవితమే నాశనం, 11 తర్వాత అయితే నీ కుటుంబమే నాశనం. కాబట్టి 11 తర్వాత నీవి అక్కడ లంచం పుచ్చుకొని చెప్పలేదు. 11 తర్వాత నీ బుద్ధి మారుతుంది. ఇలా నేను తీసుకోకూడదు, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను నీతిగా ఉండాలి, నీతిమంతురాలుగా ఉండాలనేటువంటి భావన ఏర్పడుతుంది. తీసుకోవాల్సిన అవసరం కూడా, అగత్యం కూడా ఉండాలి. భగవంతుడు ఏదో వరకు నీకు ఇస్తా డబ్బులు, ఎందుకు బాధపడుతున్నావు? తప్పకుండా అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. 11 తర్వాత మీకు వృత్తి, ఉద్యోగ లాభాలు, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాల్లో లాభాలు పొందుకునే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 11 గంటల వరకు భగవద్గీత పారాయణ తప్పకుండా చేయండి. 1 నుంచి 8 అధ్యాయాలు చదువు. ప్రశాంతత, ఆనందంగా ఉంటుంది. తరువాత మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన పరిణామాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆకస్మిక ధన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, అలాగే కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ రంగంలో అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ప్రశాంతత. విదేశాలకు వెళ్ళవచ్చును. విదేశాల్లో అనుకూలంగా ఉంటుంది. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. రుణ విమోచన ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు కూడా లాభాలు పొందే అవకాశం. కోర్టులో సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకె సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి దూకుడు ఎక్కువే, దానివల్ల ప్రయోజనం కూడా ఎక్కువే. మంచి మాట తీరు, వ్యవహార శైలి, ఎక్కడైనా సరే ఆర్థికమైన అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడా అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. విద్యార్థులకి బ్రహ్మాండమైనటువంటి విద్యాభివృద్ధి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి కుటుంబ వ్యవస్థ, స్థిరాస్తుల్ని పొందుకోవడం, ఉద్యోగంలో అనుకూలత పొందుకోవడం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలమైన శుభయోగాలు. జ్యోతిష పండితులకి లాభం, గౌరవాన్ని పొందుకునే అవకాశం. ప్రతి కార్యక్రమం మంచి అనుకూలమైన శుభయోగాన్ని, శుభ ఫలితాన్ని పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి, నర్సరీ తోటలు, పూజాద వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణ లాభాలు. కార్యలాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు. రాజకీయ నాయకులకు అనుకూలవంతమైన శుభత. కళాకారుల, క్రీడలకు లాభాలు పొందుకునే అవకాశం. సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. నటినట్లకి గొప్ప అవకాశాలు అందుకుంటారు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు. శుభయోగం, ముఖ్యంగా సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధమైనటువంటి అనుకూలత పొందుకునే అవకాశం. చాలా మంచి వివాహ యోగ్యత, సంతాన లాభం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, మంచి ఆత్మవిశ్వాసం, వాక్చాతుర్యం. ఏదైనా గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం, సోదరుల వల్ల అనుకూలత, సోదరుల వల్ల విదేశీయానం, సోదరుల సహకారం వల్ల మీకు అప్పుల బాధ విముక్తులవ్వడం, చేసిన పొరపాటు నుంచి కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకూలవంతమైన శుభయోగాలు. అంటే చేసిన పొరపాటుని అధిగమించి సత్ప్రవర్తనతో మీరు అనుకూలంగా మారే అవకాశం కుటుంబ సభ్యుల వల్ల జరుగుతోంది. విద్యార్థికి మంచి విద్యా లాభాలు, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ విజయం పొందుకునే అవకాశం. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవ్వడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ఈరోజు ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను,
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదికి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభవంతమైన స్థితి. చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా పర్వాలేదు, అంటే గొప్పగా లాభాలు ఏం లేవు, అలా అని చెప్పేసి నిన్నట్లాగా నెగిటివ్ కూడా ఏం లేదు, పర్వాలేదు. మీరు అస్థికంగా కష్టపడినా, పెద్దవాళ్ళ మాట విన్నా, ఆలోచన బాగున్నా, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకున్నా, వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకున్నా, దుష్టులకి దూరంగా ఉన్నా, అన్ని రకాల ప్రయోజనాలు. ప్రభుత్వ అధికారులకి ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది, కానీ ఒత్తిడిని అధిగమించగలిగితే కొద్ది నెలలో, ఈ రోజు జరిగినటువంటి ఒత్తిడి ఒక 2 నెలల్లోనో 3 నెలలోనో అధికమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. డబుల్ ప్రమోషన్ పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి తప్పకుండా ప్రాంగ నియామకాల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు మంచి ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాయంలోనూ అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్దన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసాధన, లాటరీలో జూదంబర ధన ప్రాప్తి, వ్యవహార లాభం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో స్థిర నివాసం, ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, చాలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్టయోగాల పరంపర. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వ్యవహార అనుకూలత, వృత్తి ఉద్యోగాల లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, కుటుంబపరమైనటువంటి అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యము, పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఒకటవడం, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ నాయకులకు అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, వ్యాపారంలోను, కళాకారుల, క్రీడాకారులకి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థికమైన అభివృద్ధి పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు పొందుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి మంగళప్రద ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆర్థిక లాభాన్ని, ఆనంద లాభాన్ని, విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాన్ని పొందుకోవచ్చును. వీరికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని, మరి ఊహించినటువంటి ఒక శుభకార్యం జరిగే అవకాశం. అసలు మీ ఊహ కూడా అందదు, ఇటువంటి వ్యాపారం చేస్తానా, ఇటువంటి వ్యక్తులతో నాకు పరిచయం ఏర్పడుతుందా అనేటువంటి అనూహ్యమైనటువంటి శుభ సంఘటనలు జరిగే అవకాశం. పట్టుదల, కార్యశీలత బాగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొజలు, చేపల చెర్ల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. సినిమా రంగంలో వృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు మంచి లాభాలు.
కళాకారుల క్రీడాకారులకు మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా మంచి లాభం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ వృద్ధి పొందుకోవచ్చు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, ఇతరత్రా పోటీ పరీక్షలు కానీ, ప్రభుత్వ సంబంధమైనటువంటి ప్రమోషన్ కోసం రాష్ట్ర పరీక్షలు కానీ విజయం సాధించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుకలు కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది చాలా మంచి శుభమైన రోజుగా చెప్పబడుతోంది వీరికి. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకున్నటువంటి పనిని సమయానుకూలంగా పూర్తి చేయగలిగేటువంటి క్రమశిక్షణ, అంటే ఒక రకంగా ఉపాధ్యాయ సంబంధమైనటువంటి క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. రూల్స్ ఇవి పాటించాల్సిందే. దానివల్ల మీకు ఆర్థిక ప్రయోజనం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందమే జీవనము, ప్రయాణ లాభము, ప్రయాణంలో కూడా ఎక్కడ అలసటైనటువంటి శుభయోగము, తీర్థయాత్ర సేవన కావచ్చు, విదేశాన కావచ్చు, విహారయాత్రలు కావచ్చు, చాలా మంచి ప్రశాంతతను పొందుకునే ప్రయాణం కూడా ఉంటుంది. నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, పార్టీ మార్పులు కూడా మీకు శుభాన్ని కలిగించే అవకాశాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం డోరు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం డోరు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోరు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోరు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటవడం, అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి అన్ని పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించడం, ఆకస్మిక ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం. ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనంద యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. కాకపోతే పట్టుదల ఒక్కొక్కసారి లాభాన్ని కలిగించిన, ఒక్కొక్కసారి ఇవాళనే ఒక్కొక్కసారి పట్టుదల మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. డబ్బు విషయంలో ఎవ్వరిని నమ్మకండి. భార్యను భర్త, భర్తను భార్యను కూడా నమ్మకూడదు. ఇవాళ డబ్బు విషయంలో ఎవ్వరిని నమ్మకండి, మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. డబ్బు అనేది ఎంత శుభాన్ని కలిగిస్తుందో అంత నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి డబ్బుల విషయంలో ఎవరిని అతిగా నమ్మకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి, జాగ్రత్త. మిగతా విషయాల్లో ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి లేదు, అందులోకి వెళ్ళకండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను లాభాలున్నాయి. రాజకీయ రంగంలో కలిసి వస్తుంది. కళాకారుల క్రీడకు లాభాలున్నాయి. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభవంతమైన స్థితి. వృత్తిలోను, ఉద్యోగంలోను, విద్యలోను, కుటుంబపరమైనటువంటిది, ఆరోగ్యపరమైనటువంటి, ఆర్థికమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ భగవద్గీత పారాయణం, నచ్చిన అధ్యాయాన్ని, నచ్చిన శ్లోకాన్ని ఈరోజు పారాయణం చేసుకోండి. అటువంటి చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోయి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.